పానిక్ ఆర్ ఒక అగ్రెసివ్ సిచ్యుయేషన్ కావాలి. ఇది 2014లో వచ్చింది మన రాష్ట్రానికి. ఎందుకంటే తెలుగుదేశమేమో 2 కళ్ళ సిద్ధాంతం చెప్తూ వచ్చింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా అప్పుడు మొదట దాన్ని ఏమంటారు సామాజిక తెలంగాణ అంటూ మాట్లాడింది. సామాజిక తెలంగాణ అన్నది ప్రజారాజ్యం నినాదం ఎట్లాగో మేము కూడా తెలంగాణకి మద్దతు అని చెప్పింది. తర్వాత పబ్లిక్లో అప్పుడు ఆల్టర్నేటివ్ కావాలనిపించింది. పవన్ కళ్యాణ్ చేసిన లోపం వల్ల ఏంటంటే చివరి నిమిషంలో అంతా అయిపోయాక పార్టీ ప్రకటించినోడు ఎన్నికల్లో పోటీ చేయాలి. లేకపోతే ఆ రోజున ఆ గ్యాప్ ఉంది. ఇద్దరూ కూడా రాష్ట్ర విభజనకు కారణమే. వాస్తవంగా రాష్ట్ర విభజన జరిగింది నా దృష్టిలో మాత్రం. సరే వాళ్ళు ఏమైనా చెప్పచ్చు, ఉద్యమాలు వ్యవహారం అది ఒక పార్ట్ మాత్రమే. దాన్ని రెచ్చగొట్టింది కాంగ్రెస్ పార్టీ. అంతకుముందు రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు లేని ఉద్యమం అకస్మాత్తుగా ఎక్కడి నుంచి పుట్టుకొచ్చింది. కేసీఆర్ 2000 సంవత్సరంలో సంస్థను ప్రకటించాడు. ఫస్ట్ ఇంటర్వ్యూ చేసింది నేనే కేసీఆర్ని, తెలంగాణ రాష్ట్ర సమితి అనేది. అప్పుడు రాజకీయ పార్టీ అని చెప్పిన తను డిప్యూటీ స్పీకర్గా ఉంటూ ఇచ్చాడు నాకు ఇంటర్వ్యూ. తెలుగుదేశం తరఫున డిప్యూటీ స్పీకర్గా ఉంటూ నాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలంగాణ రాష్ట్ర సమితి అనేటటువంటి ఒక సంస్థని పెడుతున్నాను, ఉద్యమ సంస్థని, తెలంగాణ ప్రాంత అస్తిత్వానికి సంబంధించి ప్రభుత్వం నోటీసులోకి తీసుకురావడానికి ఇది వ్యతిరేకంగా పెడుతున్నది కాదు, దీన్ని రాజకీయ పార్టీగా పెట్టే ఉద్దేశం కూడా కాదు, ఇది ఒక ప్రెషర్ గ్రూప్ కింద పనిచేస్తుందని నాతో ఫస్ట్ ఇంటర్వ్యూ ఇచ్చింది. నేను సి ఛానల్ న్యూస్ హెడ్గా ఆ రోజున ఆయనతో ఇంటర్వ్యూ తీసింది మొట్టమొదటి నేనే. నాకు అది బాగా గుర్తు. 2000 సంవత్సరం ఆ టైంలో ఇప్పుడు టీఆర్ఎస్ ఆఫీస్ ఉంది కదా, అది కన్స్ట్రక్షన్ జరుగుతున్నప్పుడు అక్కడే చేశారు అనమాట. అక్కడే ఇంటర్వ్యూ చేసి ఆ రోజున ఉన్నటువంటి సిచ్యుయేషన్ లెక్క నుంచి చూసుకుంటే టీఆర్ఎస్ కావచ్చు, ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాలు